శుభదినము. ప్రభు నీ వాక్యము సత్యము. మమ్ము మీ సత్యమునందు ప్రతిష్ఠించుము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగును గాక. ఫిబ్రవరి 7వ తేదీ 2024 సంవత్సరం. 5వ సామాన్య బుధవారము. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు. షేబా రాణి సొలొమోను మహారాజు ప్రసిద్ధిని గూర్చి విని అతనిని చిక్కు ప్రశ్నలతో పరీక్షింపవచ్చెను. ఆమె చాలా మంది సేవకులను వెంట పెట్టుకుని సుగంధ ద్రవ్యములను ఒంటెల పైకి ఎక్కించుకొని వచ్చెను. రత్నములను, పెద్ద ఎత్తున బంగారమును కూడా కొనివచ్చెను. రాణి సొలొమోనును కలుసుకొని తానడగగోరిన ప్రశ్నలన్నీ అడిగెను. అతడామె ప్రశ్నలు అన్నింటికీ జవాబు చెప్పెను. ఆ ప్రశ్నలలో అతనికి తెలియనిది ఏదీ లేదు. సొలొమోను విజ్ఞానము, అతడు నిర్మించిన ప్రాసాదము, అతని భోజనశాలలో భోజనము, అతనికి కొలువు చేయు ఉద్యోగులు, అతని పరిచారకుల నేర్పరితనము, వారు ధరించిన వస్త్రములు, అతనికి ద్రాక్షాసారాయమును అందించు సేవకులు, అతడు సమర్పించు దహన బలులను చూచుసరికి ఆమెకు నోట మాట రాలేదు. ఆమె ఆయనతో, మిమ్మును గూర్చి, మీ విజ్ఞానమును గూర్చి నేను మా దేశంలో విన్న వార్తలు అన్నీ నిజములే. కాని నేను ఇచ్చటికి వచ్చి నా కళ్ళతో చూచువరకు ఆ వార్తలను నమ్మలేదు. అయినను వారు నాకు మీ గొప్పతనంలో సగమైన తెలుపలేదు. మీ విజ్ఞానము, వైభవము నేను విన్నదానికంటే ఎక్కువగా ఉన్నవి. నిత్యము మీ ఎదుట నిలిచి మీ విజ్ఞాన సూక్తులు ఆలకించుచున్న మీ భార్యలు, మీ సేవకులు ఎంతో అదృష్టవంతులు. మిమ్మును చల్లని చూపు చూచి ఇశ్రాయేలు సింహాసనముపై నిలిపిన యావే ప్రభువు స్తుతింపబడును గాక. ప్రభువు ఇశ్రాయేలును శాశ్వతముగా ప్రేమించెను. కనుకనే వారిని నీతి నియమములతో న్యాయముతో పరిపాలించుటకు మిమ్మును రాజును చేసెను అనెను. షేబారాణి సొలొమోనునకు 12 బారువుల బంగారమును, సుగంధ ద్రవ్యములను, రత్నములను బహుమతిగా ఇచ్చెను. ఆ రాణి కానుక చేసినన్ని సుగంధ ద్రవ్యములు మరెన్నడూ సొలొమోనునకు ఇచ్చి ఉండలేదు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5 నుండి 6, 30 నుండి 31, 39 నుండి 40 వచనములు. అందరూ నీతిమంతుల నోట జ్ఞానపు పలుకులు వెలువడును. ప్రభువు మీదనే భారం వేయుము. నీవు ఆయనను నమ్మినచో ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆయన నీ మంచితనమును వెలుగువలె ప్రకాశింపజేయును. నీ ధర్మవర్తనమును మధ్యాహ్నపు సూర్యుని వలె బాసిల్లజేయును. అందరూ నీతిమంతుల నోట జ్ఞానపు పలుకులు వెలువడును. పుణ్యపురుషుడు విజ్ఞాన వాక్యములు పలుకును. నీతిని ప్రకటించును. దేవుని ధర్మశాస్త్రమును హృదయమున నిలుపుకుని ఉండును. కనుక అతడు పాపము చేయడు. అందరూ నీతిమంతుల నోట జ్ఞానపు పలుకులు వెలువడును. ప్రభువు నీతిమంతులను వారి ఆపత్కాలమున ఆదరించి విమోచనమును కలుగజేయును. నీతిమంతులు ప్రభువును ఆశ్రయింతురు. కనుక ఆయన వారికి సాయం చేసి వారిని కాపాడును. దుష్టుల బారి నుండి వారిని రక్షించును. అందరూ నీతిమంతుల నోట జ్ఞానపు పలుకులు వెలువడును. సువిశేష పఠనము. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయము 14వ వచనము నుండి 23వ వచనము వరకు. యేసు జనసమూహమును తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు. కాని లోపలి నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయును అనెను. ఆయన ఆ జన సమూహమును వీడి గృహమున ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమునకు భావమును వివరింపుమని ప్రార్థించిరి. అంతటా యేసు శిష్యులను చూచి, మీరు ఇంతటి మందమతులా? మానవుడు భుజించినది ఏదియూ అతనిని మాలిన్యపరచదు. ఏలన అది హృదయములో ప్రవేశింపక ఉదరములో ప్రవేశించి ఆ పిమ్మట
విసర్జింపబడుచున్నది. అన్ని పదార్థములు భుజింపదగినవే అని ఆయన పలికెను. మానవుని మాలిన్యపరచునది వాని అంతరంగము నుండి వెలువడునదియే. ఏలన హృదయము నుండి దురాలోచనలు, వేశ్యాసంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులన్నీ మానవుని అంతరంగము నుండి వెలువడి అతనిని మలినపరుచును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, అడగండి మీకు వసగబడును, వెడకండి మీకు లభించును, తట్టండి మీకు తెరువబడును అని మందలించితిరి కదా. ఇదిగో ప్రభు, మా పూర్ణ హృదయంతోనూ నిండు మనస్సుతోనూ మిమ్ము ప్రేమించుటకును, మహిమ పరచుటకును, ఎప్పుడూ మిమ్ము మరువకుండుటకును అవసరమైన భక్తిని, శక్తిని మాకు దయచేయుము ప్రభు. మీ దివ్యనామము ఎడల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించునట్లు ప్రసాదించుము. మా హృదయముల నుండి దురాలోచనలు, వేశ్యాసంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము అన్ని చెడులను తొలగించి జీవించు భాగ్యమును దయచేయుము ప్రభు. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుడు. విని లైక్ చేసినందుకు ధన్యవాదములు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు తోడై యుండునుగాక. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.